ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మంత్రికి పూర్ణగుమంతో ఆలయంలోకి స్వాగతం పలికారు అధికారులు, అర్చకులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలో పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్యాణోత్సవాన్ని భక్తులందరూ తిలకించలేకపోతున్నారని, ఆలయంలో కొన్ని మౌలిక సదుపాయాలు అవసరమని గమనించామని, క్యూ లైన్లు, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఆలయ అధికారులను ఆదేశించామని, త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. నమస్కారం అండి. దక్షిణ సింహాచలంగా పేరు పొందిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టు వస్త్రాలని సిద్ధి సాయి ఆశోత్సవాలు సమర్పించి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు నేను గమనించిన దాని ప్రకారం భక్తులందరూ కళ్యాణోత్సవం చూడలేకపోతున్నారు. భవిష్యత్తులో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయమని, క్యూ లైన్లో కూడా కొద్దిగా మార్పులు చేయమని, డయాస్ ఇట్లా మార్పులు చేయమని ఈవో గారికి చెప్పారు. దాతలు కూడా చెప్తున్నాం. స్వామివారి ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషం ఉండే విధంగా స్వామి ఆశీర్వాదం కోరుకున్నాను.